Hello everyone. Welcome back to the ఛానల్. సో ఈరోజు మనం గిట్ క్లోన్కి గిట్ ఫోర్కి ఉన్న డిఫరెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మేజర్గా రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే రెండు చూడడానికి కాపీ చేసినట్టే ఉంటాయి, కానీ వాటికి ఉన్న ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. సో ఈరోజు వాటి గురించి మనం క్లియర్గా సింపుల్గా మాట్లాడుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ క్లోన్, గిట్ క్లోన్? సో ఫస్ట్ మనం క్లోన్ గురించి మాట్లాడితే, క్లోన్ అంటే ఏం లేదు. సో గిట్ హబ్లో ఉన్న ఒక రిపోజిటరీని డైరెక్ట్ మనం లోకల్ ల్యాప్టాప్లో కాపీ చేసుకుంటే, సో దాన్ని గిట్ క్లోన్ అంటాం అనమాట. సో ఎందుకు చేస్తాం మనం కాపీ? సో ఏదైతే ఒరిజినల్ రెపో ఉందో దాన్ని మన ల్యాప్టాప్లోకి తీసుకొని మనం ఏవైతే కోడ్ చేంజెస్ చేసి వాటిని కమిట్ చేయొచ్చు. చేసిన తర్వాత దాన్ని మనం డైరెక్ట్గా రిమోట్ లొకేషన్లోకి పుష్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోకల్ మెషిన్లోకి క్లోన్ చేయాలనుకుంటే గిట్ స్పేస్ క్లోన్ స్పేస్ ఏదైతే గిట్ క్లోన్ యూఆర్ఎల్ ఉంటుందో అది రన్ చేస్తే గిట్ బ్యాష్లో మన పర్టికులర్ పాత్లోకి ఎంటైర్ కోడ్ అనేది వస్తుంది. అది మనం ఎడిట్ చేయొచ్చు, కమిట్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇట్ డస్ నాట్ క్రియేట్ ఏ న్యూ గిట్ హబ్ రిపోజిటరీ. సో మన రిమోట్ లొకేషన్లో ఒక న్యూ రిపో అనేది క్రియేట్ అవ్వదు. ఏదైతే ఎగ్జిస్టింగ్ చేంజెస్ ఉంటాయో అవి అలానే ఉంటాయి. దానిపైన మనం కోడ్ చేంజెస్ అనేటివి పుష్ చేస్తాం. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ గిట్ హబ్ తీసుకుంటే, గిట్లో ఏదైతే కోడ్ రిమోట్ లొకేషన్లో ఉందో దాన్ని ఈ యూఆర్ఎల్ త్రూ కాపీ చేసుకొని ఆ కోడ్ త్రూ రన్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు గిట్ ఫోర్క్. సో గిట్ ఫోర్క్ అంటే ఏం లేదు, సింపుల్గా లెట్స్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఉంది. సో మీరు అందులో ఏదైనా చేంజెస్ చేసి కాంట్రిబ్యూషన్ చేయాలనుకుంటున్నారు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్డ్ పార్టీ కానీ, సో యూఆర్ వర్కింగ్ విత్ డిఫరెంట్ కంపెనీ సో వాళ్ళు డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వరు అనమాట. సో అక్కడ ఏంటంటే మనకు ఫోర్క్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఫోర్క్ అంటే ఏం లేదు, ఏదైతే ఒరిజినల్ రిపోజిటరీ ఉందో ఇన్స్టెడ్ ఆఫ్ లోకల్ కాపీ ఫస్ట్ దాన్ని మన గిట్ హబ్ అకౌంట్లోకి కాపీ చేసుకుంటాం అనమాట. సో అందులో మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఒరిజినల్ వన్ మైక్రోసాఫ్ట్ది. ఫోర్క్ అయినా ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ నా అకౌంట్లోకి వస్తుంది, నా గిట్ హబ్ ప్రాజెక్ట్. సో ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే దాన్ని మన అకౌంట్లో ఉన్న ఏదైతే ఉంటుందో మన లోకల్లోకి తీసుకొని మన కోడ్ చేంజెస్ చేసి త్రూ పుల్ రిక్వెస్ట్ మనం మైక్రోసాఫ్ట్కి మర్జ్ చేస్తాం అనమాట. సో ఫ్లో ఏముంటుందంటే సింపుల్గా ఏదైతే ఒరిజినల్ రిపో ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ది దాన్ని ఫోర్క్ చేస్తాం ఫస్ట్. ఫోర్క్ అంటే దాంట్లో కాపీ ఫస్ట్ మన అకౌంట్లోకి వస్తుంది, మన గిట్ హబ్ అకౌంట్. అక్కడ నుంచి మన లోకల్ ల్యాప్టాప్లో క్లోన్ చేసుకొని ఏవైతే కోడ్ చేంజెస్ ఉంటాయో అవి చేసి దాన్ని కమిట్ చేసి పుష్ చేస్తాం. సో ఎక్కడ పుష్ చేస్తాం? ఇంటూ ఫోర్క్ అకౌంట్, అంటే మన గిట్ హబ్ అకౌంట్లోకి. సో మైక్రోసాఫ్ట్ అకౌంట్లోకి మనం డైరెక్ట్ పుష్ చేయలేం, ఓన్లీ మనకు రీడ్ యాక్సెస్ ఉంటుంది. సో మనం అక్కడ ఏం చేస్తామంటే పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాం అనమాట. గిట్లో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది పుల్ రిక్వెస్ట్ అని. పుల్ రిక్వెస్ట్ అంటే ఏం లేదు, అందులో విత్ కమెంట్స్ మనం ఏం కోడ్ చేంజ్ చేసాం, ఎక్కడ చేసాం, ఎందుకు చేసాం, విత్ కమెంట్స్ మెన్షన్ చేసి మైక్రోసాఫ్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రివ్యూకి పెడితే వాళ్ళు ఆ ఎంటైర్ కోడ్ని రివ్యూ చేసి ఇఫ్ ఆల్ ఓకే వాళ్ళు ఆ పుల్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఆ కోడ్ని ఒరిజినల్ రిపోర్ట్తో మర్జ్ చేస్తారనమాట. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో సింపుల్గా చెప్పాలంటే గిట్ క్లోన్ అంటే ఏదైతే మన గిట్ హబ్లో ఉంటుందో దాన్ని మన లోకల్లోకి తీసుకొని కోడ్ చేంజెస్ చేసి కమిట్స్ అండ్ పుషెస్ చేస్తాం. ఫోర్క్లో ఎగ్జాంపుల్ అకౌంట్ అనేది మనది కాదు, సో దానికి మనకు డైరెక్ట్ యాక్సెస్ ఉండదు కాబట్టి ఆ ఒరిజినల్ రిపోకి ఒక కాపీలో మనం చేంజెస్ చేసి కాపీ నుంచి ఒరిజినల్ రిపోకి త్రూ పుల్ రిక్వెస్ట్ మనం చేంజెస్ అనేటివి మర్జ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ అ కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ అండ్
ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు సే ఇన్ a single line, so we can say clone creates a local copy on my machine, and whereas fork will creates a GitHub copy under your account, so you can contribute through pull request. Okay, so మీరు ఇలా కూడా చెప్పొచ్చు, ఫోర్క్ క్రియేట్స్ a remote copy under my own GitHub account to contribute to repositories which I don't own. Okay, yeah, I hope you understood. Thank you all.